ఒక్కోసారి ప్రజలకు కోపం వచ్చి తిరగబడితే, అటు సైడ్ ఉన్నది ఎమ్మెల్యేనా, మంత్రా, ముఖ్యమంత్రా ఇటువంటి విషయాలన్నీ పట్టించుకునేది ఏమీ ఉండదు. వాళ్ళు తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటదో, ఈరోజు బీహార్‌లో ఒక మంత్రిని ఒక కిలోమీటర్ మేర వెంబడించి అడ్డొచ్చిన సెక్యూరిటీని కూడా ప్రజలు కొడితే ఆ సెక్యూరిటీ ఆసుపత్రి పాలైనటువంటి సంఘటన మీద దేశంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో, పీటీఐ వాళ్ళ కథనం ప్రకారం, వాళ్ళు చేసిన ట్వీట్ ప్రకారమే బీహార్‌లోని నలంద జిల్లాలో బీహార్‌లోని నలంద జిల్లాలో జేడీయూ నేత, మినిస్టర్ కూడా అంటే జేడీయూ నేత, మినిస్టర్ కూడా అయినటువంటి శ్రవణ్ కుమార్‌పై గ్రామస్తులు దాడికి ప్రయత్నించారు. ఆయన కాన్వాయ్‌ని ఒక కిలోమీటర్ మేర ఉరికెత్తించి రాళ్ళిసిరి దాడి చేశారు. అడ్డొచ్చినటువంటి సిబ్బంది మీద కూడా కొడితే ఆ సిబ్బంది కూడా ఆసుపత్రి పాలయ్యారు. విషయం ఏంటంట, 2 రోజుల కిందట ఒక రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారట. వాళ్ళెవరు జీవికా దీదీలట. అంటే బ్యాంక్ జీవికా గ్రూప్‌తో అనుబంధం ఉన్నటువంటి మహిళలట. 9 మంది ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారట 2 రోజుల కిందట. సో, వాళ్ళను ఓదార్చడం కోసం అని చెప్పి మినిస్టర్ ఎళ్లారట. వెళ్తే ఒక్కసారిగా కోపానికి గురైనటువంటి ప్రజలు, మరి బహుశా అక్కడ రోడ్డుకు సంబంధించిన సమస్య ఉందని ఆ మినిస్టర్‌కు చెప్పి ఉన్నారు. ఆ సమస్య ఉంది అని. ఏం జరిగిందో తెలియడం లేదు. సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పీటీఐ వాళ్ళన్నారు. ఆ మినిస్టర్‌తో వాళ్ళు మాట్లాడిన వీడియో కూడా పోస్ట్ చేశారు. ఎందుకు అంతగానం కోప్పడ్డారో వాళ్ళు నాకు తెలియదు అని చెప్పి పరిగెత్తుకుంటూ మినిస్టర్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఏకంగా. ఒక ఎమ్మెల్యేతో కలిసిపోయాడట మినిస్టర్ శ్రావణ్ కుమార్. ఎమ్మెల్యే ప్రేమ్ మకియాతో కలిసి వెళ్ళారు. దాడి చేసి, వెంబడించి, అడ్డొచ్చిన సెక్యూరిటీని కొట్టి ఒకే ఊర్లో 9 మంది చనిపోయారట. వాళ్ళు ఎందుకు అంత కోపోద్రేక్తులై తిరగబడ్డారో నాకు అర్థం కావట్లేదు అని మినిస్టర్ పీటీఐతో చెబుతూ ఉన్నారు. పీటీఐ వాళ్ళు వేసిన ట్వీట్ ప్రకారం కూడా వాళ్ళంత కోపానికి కారణం ఏంటి అన్నది తెలియడం లేదు అని. నేను వాళ్ళ బాధలో, వాళ్ళ దుఃఖంలో పాలు పంచుకోవడానికి వెళ్ళిపోయాను. వాళ్ళేమో నా మీద దాడికి ప్రయత్నించారు అని చెప్పి మినిస్టర్ ఓ బిక్కబోయిన మొహం వేసుకొని మాట్లాడుతూ ఉన్నారట. సో, ఈ సమాచారం తెలియగానే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల నుంచి కూడా అందరూ పోలీసులు పరిగెడుతుపోయారట. ఈ సమాచారం తెలియగానే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల నుంచి కనుక చాలా మంది పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళాయట. ఏం జరుగుతుందో తెలుసుకొని ఇంకా కొందరి మీద కేసులు పెట్టే ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట. సో, మినిస్టర్ కాసింత చిక్కి ఉండింటే ఆ మినిస్టర్ ఉండేవాళ్ళు కాదు అని మీడియా అయితే రిపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. సిబ్బంది అడ్డుకొని, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అడ్డుకొని, ఎట్లో గట్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు, కాన్వాయ్‌లు వెళ్తే కాన్వాయ్‌లో రాలేదండి. అసలు మామూలు దాడి కాదంట మినిస్టర్ మీద. ఏం లేకుండానే జనం తిరగబడతారా పట్టండి. ఏం చూసి విసిగి వేసారిపోయి దాడి చేసింటారు. ఒకే గ్రామంలో 9 మంది చనిపోయినరు అంటే పాపం ఆ పరిస్థితి ఎట్లా ఉండి ఉంటుంది. మినిస్టర్ పరిగెడుతూ పోతున్నాడు. కిలోమీటర్ వెంబడించిందట మినిస్టర్ని. 1 కిలోమీటర్ వెంబడించిందట. ఏమంటారు, ఆ రోడ్డు మార్గాన ఒకసారి అడ్డ రోడ్లో పరిగెడుతూ ఉన్నట్టున్నారు ఈయన చాలా గట్టిగానే. జనాలను ఎప్పుడు లైట్ తీసుకోకూడదు ఎవరైనా కూడా. ఒక పాయింట్ వరకు జనాలు గౌరవిస్తారు, ఒక పాయింట్ వరకు పట్టించుకుంటారు, ఒక పాయింట్ వరకు పట్టించుకోకుండా ఉంటారేమో. చివరికి అది శృతి మించితే అదిగో ఇట్లనే తరిమి 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 కొట్టేస్తూ ఉంటారు. అసలు పరిగెడుతూ పోతున్నారు, దిగి పరిగెడుతున్నారు, ఇంకా అడ్డదారిలో పరిగెడుతున్నారు. ఆయన మినిస్టర్ పాపం ఆయన నచ్చలేక దొరకలే వాళ్ళకి ఎట్లా తప్పించుకున్నారంట అందరూ. సిబ్బందిని కొడుతూ ఉన్నాయి, ఎట్లా అట్లా అడ్డుకొని ఆయన కాపాడినారు.